హలో, నా పేరు సుహిత. నేను సర్టిఫైడ్ బిజినెస్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ని. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు ఐడియా పిచ్చింగ్, ఆలోచన పిచ్చింగ్. ఐడియా పిచ్చింగ్ అంటే ఏంటి? మన ఆలోచనలని, మన బిజినెస్ ఐడియాని లేదా చిన్న ప్రాజెక్ట్ గురించి చిన్న టైంలో క్లియర్గా ఆకట్టుకునే విధంగా చెప్పడమే ఐడియా పిచ్చింగ్. పిచ్చింగ్ అంటే మీ వ్యాపార ఆలోచనలను ఇతరులకు ఆకట్టుకునే విధంగా స్పష్టంగా వివరించడం. మరి ఐడియా పిచ్చింగ్ ఎందుకు అవసరం, ఎందుకు చేయాలి, ఇది ఎందుకు నేర్చుకోవాలి? ఇది మీ వ్యాపారానికి నిధులు అంటే ఫండ్స్ కావాలి కదా, ఫండ్స్ కోసం కానీ, భాగస్వాములు అంటే కొలాబరేటర్స్, ఇన్వెస్టర్స్ కావాలి అంటే, లేదా కస్టమర్లను సంపాదించుకోవడానికి అత్యంత ముఖ్యమైన నైపుణ్యం. మరి పిచ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిది స్పష్టమైన మరియు సంక్షిప్త ప్రదర్శన. అంటే మనం ఐడియాని పిచ్ చేస్తున్నప్పుడు, మన ఆలోచనలను బిజినెస్ గురించి చెప్తున్నప్పుడు మనం చెప్పే విధానం స్పష్టంగా, క్లియర్గా, క్లారిటీగా ప్రజెంట్ చేయగలగాలి. రెండవది అంటే సెకండ్ది ప్రభావవంతమైన కమ్యూనికేషన్. అంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్ చాలా అవసరం. అంటే మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు తడబడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా, బ్లాంక్ అవ్వకుండా చక్కగా, ధైర్యంగా, కాన్ఫిడెన్స్తో చెప్పడం. మూడవది వినేవారికి ఆసక్తి రేకెత్తించడం. అంటే ఒకరు మన ఐడియాని వింటున్నప్పుడు వాళ్ళకి అబ్బా ఎంత బాగుంది అనే విధంగా అట్రాక్ట్ చేయగలిగేటట్టు మాట్లాడడం. పిచ్లో ఉండాల్సిన ముఖ్య అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ద ఫస్ట్ వన్, సమస్య ఏమిటి? మీరు మీ బిజినెస్ ఐడియాని పిచ్ చేస్తున్నప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి? మీకు పరిష్కరించే సమస్యను స్పష్టంగా వివరించగలగాలి. మీ ప్రాబ్లం స్టేట్మెంట్ని క్లియర్గా చెప్పగలగాలి. సెకండ్ వన్, మరి ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ కూడా చెప్పాలి కదా. మీ పరిష్కారం ఏంటి? ఆ పర్టికులర్ ప్రాబ్లంకి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటో చెప్పాలి. మీ ఉత్పత్తి లేదా సేవ ఎలాంటి సమస్యలను పరిష్కరిస్తుంది? అంటే మీరు ప్రొడక్ట్ కానీ, మీ సర్వీస్ కానీ ఎలాంటి సొల్యూషన్ని తీసుకొస్తుందో క్లియర్గా చెప్పాలి. థర్డ్ వన్, మార్కెట్ అవసరం. అంటే నా ప్రొడక్ట్కి కానీ, నా సర్వీస్కి కానీ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఎక్కడికి వెళ్ళి నేను దీన్ని కరెక్ట్గా వినియోగించగలుగుతాను అనేది మార్కెట్ అవసరం. నాలుగవది ప్రత్యేకత. అంటే మీ యూనిక్నెస్ని చెప్పాలి. మీరు ఐడియాస్ని పిచ్ చేసేటప్పుడు నా ప్రోడక్ట్కి కానీ, నా సర్వీస్కి కానీ ఎలాంటి ప్రత్యేకత ఉంది, అంటే మీ వ్యాపారం ఇతరుల కంటే ఎందుకు భిన్నంగా ఉందో కూడా చెప్పాలి. ఒకే రంగంలో ఎంతోమంది ఎన్నో ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని ఇస్తూ ఉంటారు, కానీ నా ఐడియాలో, నా ఆలోచన ప్రకారం నా సర్వీస్ కానీ, నా ప్రోడక్ట్ కానీ ఎందుకు ప్రత్యేకం చెప్పాలి. ఫిఫ్త్ వన్, ఆదాయం ఎలా వస్తుంది? అంటే మీరు డబ్బును సంపాదించే మార్గం ఏంటో చెప్పాలి. ఈ 5 తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమ్స్ స్టోరీ టెల్లింగ్. అంటే కథ చెప్పటం. ప్రతిసారి మనం ఐడియాస్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు, పిచ్ చేస్తున్నప్పుడు కథలు చెప్పడం నేర్చుకోవాలి. కథ మనందరికీ ఇష్టం కదా. చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్య మనకి కథ చెప్పుంటారు, లేదా మన అమ్మ నాన్న కథలు చెప్పుంటారు, మన టీచర్స్ కథలు చెప్పుంటారు. ప్రతిసారి మనం కథ విన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఇంకా వినాలి అనిపించేటట్టు ఉంటుంది కదా. అందుకే మనకు చాలామందికి మూవీస్ అంటే కూడా ఇష్టం. మరి మనం పిచ్ చేస్తున్నప్పుడు అలాంటి పర్సనల్ స్టోరీస్ని, అంటే మన వ్యక్తిగత కథల్ని తీసుకురావాలి. అవి ఎంతో సహాయపడతాయి, మీ బిజినెస్ ఐడియాని పవర్ఫుల్ చేస్తాయి, చాలా అట్రాక్టివ్గా చేస్తాయి. సాంకేతిక వివరాల కంటే వ్యక్తిగత కథలు ఇంకా ఎక్కువ ప్రభావం చూపుతాయి. మీ వ్యాపార ప్రయాణం లేదా కస్టమర్ అనుభవాన్ని తప్పకుండా ఐడియా పిచ్చింగ్ చేస్తున్నప్పుడు పంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ బిజినెస్ అనే జర్నీలో ఎన్నో ఛాలెంజెస్ చూస్తుంటారు, లేకపోతే ఒక చిన్న సిచ్యువేషన్స్ని ఎదుర్కొని ఉంటారు, లేకపోతే కస్టమర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నప్పుడు మీరు అది బాగా విని మీ బిజినెస్లో చేంజెస్ చూసి ఉంటారు. ఇవన్నీ కథలుగా చెప్తే మీ ఐడియా పిచ్చింగ్లో చాలా బాగుంటుంది. మరి కథ ద్వారా ఏం సాధిస్తాం? కథలు ఎందుకు, స్టోరీ టెల్లింగ్ ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ వన్, భావోద్వేగ సంబంధం ఏర్పడుతుంది. అంటే ఎమోషనల్గా కనెక్ట్ చేయగలుగుతాం. మనం అందరం ఎమోషనల్ బీయింగ్స్ కదా, హ్యూమన్ బీయింగ్స్ అందరం. కాబట్టి మనం ఎప్పుడైతే కథారూపకంగా చెప్తామో, మన పిచ్చింగ్ ఎప్పుడైతే కథల ద్వారా మనం ఇంకా అట్రాక్టివ్గా చేస్తామో, ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి. సెకండ్ వన్, మీ పట్ల విశ్వసనీయత పెంచడం. అంటే మీరు కథ చెప్పినప్పుడు
ఎవరైనా ఈజీగా తొందరగా మిమ్మల్ని నమ్ముతారు, మీ కథను నమ్ముతారు, మీరు చేసే పనిని, మీరు తీసుకొచ్చే బిజినెస్ని నమ్ముతారు. అంటే క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ ఫామ్ అవుతుంది. థర్డ్ వన్, గుర్తుండిపోయే ప్రభావం చూపిస్తుంది. అంటే మీరు ఒకసారి ఆ విధంగా కథల ద్వారా, స్టోరీ టెల్లింగ్ ద్వారా మీ పిచ్ వెళ్ళి ఉంటే ఖచ్చితంగా పీపుల్ విల్ రిమెంబర్ యూ. మీరు మెమరబుల్గా ఉండిపోతారు. మీ బిజినెస్ ఐడియా చాలా కాలం వరకు గుర్తుండిపోతుంది. అందుకే మనం స్టోరీ టెల్లింగ్ నేర్చుకోవాలి. పిచ్లో స్టోరీ టెల్లింగ్ తప్పకుండా యూజ్ చేయాలి. కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే కొన్ని సంస్థలు, అక్కడ ఉన్న పెద్దవాళ్ళు మనల్ని ప్రజెంటేషన్ రూపకంగా మన పిచ్ని చూపించమంటారు. దాన్ని పిచ్ డెక్ అంటాం. అంటే మీ వ్యాపారాన్ని వివరించే ఒక చిన్న ప్రజెంటేషన్ని పిచ్ డెక్ అంటాం. మరి పిచ్ డెక్ తయారీకి సులభమైన సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, 5 నుంచి 7 స్లైడ్లు మాత్రమే ఉపయోగించండి. మీ ప్రజెంటేషన్ చాలా పెద్ద ప్రజెంటేషన్ అయి ఉండక్కర్లేదు, అలా చేయకూడదు కూడా. ఒక 5 స్లైడ్స్ 7 స్లైడ్స్ మ్యాక్సిమం యూజ్ చేసి చక్కగా మీరు ప్రజెంటేషన్ని తయారు చేసుకోండి. మీరు చేసుకోలేకపోతే ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ ద్వారా వాళ్ళ సహాయం తీసుకొని చిన్న ప్రజెంటేషన్ తయారు చేయించుకోండి. మరి ప్రతి స్లైడ్లో ఒకటే ముఖ్య అంశం పెట్టుకోవాలి. దానికంటే ఎక్కువగా పెట్టుకుంటే క్లమ్జీగా ఉంటుంది. మీరు ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాన్ని ఒక్క స్లైడ్లో ఒక్క ముఖ్యాంశంగా పెట్టుకొని వివరిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, విజువల్స్ ఉపయోగించండి. అంటే పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ, చాట్స్ కానీ, ఎలాంటి విజువల్ ఎయిడ్స్ పెట్టినా ఇంకా అట్రాక్టివ్గా అవుతుంది మీ ప్రజెంటేషన్. లాస్ట్ వన్, సరళమైన భాష వాడండి. అంటే సింపుల్గా, అట్రాక్టివ్గా, సింపుల్ లాంగ్వేజ్లో మీ ప్రజెంటేషన్ ఉండాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా పెద్ద పదాలు, టఫ్ వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సులభంగా అందరికీ అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మీ ప్రజెంటేషన్ డెక్ని తయారు చేసుకోండి. ఉదాహరణకు ఇప్పుడు నేను ఒక చిన్న టీ స్టాల్ని పెట్టాలనుకుంటున్నాను. దానికి ఒక పిచ్ డెక్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. నా స్లైడ్స్ ఇలా ఉంటే సరిపోతుంది. నా స్లైడ్స్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది. మొదటిగా నేను సమస్యని వివరిస్తాను. సమస్య ఏంటి? క్వాలిటీ టీ బయట దొరకడం లేదు అని చెప్తాను. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ స్లైడ్లో పరిష్కారం ఏంటి, అంటే సొల్యూషన్ ఏంటి. మరి తాజా నా షాప్ పెట్టడమే ఒక సొల్యూషన్. మరి దానికి స్పెషాలిటీ ఏంటి, ఎలా ఫండ్స్ని నేను రేజ్ చేస్తాను అనే విషయం మీరు సింపుల్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్, మార్కెట్. నెక్స్ట్ స్లైడ్లో మార్కెట్ గురించి మాట్లాడతాను. అంటే నేను పెట్టబోయే టీ స్టాల్ చుట్టూ 1000 కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి అని చెప్తాను. నెక్స్ట్, నా ప్రత్యేకత ఏంటి అంటే నేను ఇచ్చే సర్వీస్ కానీ, నా ప్రోడక్ట్కి కానీ, నా టీ షాప్కి ఎలాంటి ప్రత్యేకత ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను హోమ్ మేడ్ స్నాక్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను అని చెప్పొచ్చు. టీతో పాటు హోమ్ మేడ్ స్నాక్స్ ఉంటాయి, అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే నేను సెల్ చేస్తాను అని చెప్పొచ్చు. లాస్ట్లో ఆదాయం. అంటే రోజుకు ఎంత కాకుండా 200 మంది కస్టమర్లు నా స్టాల్కి రావచ్చు అని చెప్తాను. ఇలా ఒక 5 స్లైడ్స్లో నా ప్రజెంటేషన్ ఉండిపోతుంది. సింపుల్గా, క్లియర్గా ఉంది కదా. అలా మీ బిజినెస్ ఐడియా గురించి మీరు అలాంటి పిచ్ డెక్ని తయారు చేసుకుంటే చాలు. మరి ఐడియాని పిచ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, స్పష్టంగా మాట్లాడండి. గబగబా మాట్లాడొద్దు. ఎవరైనా మిమ్మల్ని ఐడియా పిచ్ చేయమన్నప్పుడు కానీ, ఒక రూమ్కి వెళ్ళి మీరు ఒక 10 మంది ముందు మీ ఐడియాని చెప్తున్నప్పుడు, మీ బిజినెస్ ఐడియాని పిచ్ చేస్తున్నప్పుడు మొదటిగా అందరూ చూసేది మీరు ఎంత స్పష్టంగా, క్లియర్గా, క్లారిటీగా మాట్లాడుతున్నారు అనేది. కాబట్టి నెమ్మదిగా ప్రతి వర్డ్ని స్పష్టంగా, అంటే స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడండి. మరి మన ఆత్మవిశ్వాసం ఎప్పుడు కనిపిస్తుంది? మన మాటల్లోనే కనిపించాలి. సెకండ్ వన్, సమయం పాటించండి. అంటే టైం ఇచ్చారు కదా, నాకు టైం ఉంది కదా అని 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అలా గంట సేపు మాట్లాడొద్దు దయచేసి. మీకు ఇచ్చిన 5 నిమిషాల్లో ఎఫెక్టివ్గా పిచ్ని పూర్తి చేయండి. సమయం అయిపోయినా మాట్లాడుతూ ఉంటే మంచి అభిప్రాయం ఉండదు, మనం ఇంప్రెషన్ని కోల్పోతాము. కాబట్టి ఆ తప్పు చేయకండి, సమయం ఖచ్చితంగా పాటించండి. థర్డ్ వన్, ప్రశ్నలను ధైర్యంగా ఎదుర్కోండి. మీకు వచ్చిన సమాధానాలని ధైర్యంగా చెప్పాలి. అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉండకపోవచ్చు, కానీ మనకు తెలిసిన ఆన్సర్స్ని కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఒకవేళ తెలియకపోతే నాకు తెలియదు,
నేను తెలుసుకుంటాను, దీని గురించి తెలుసుకుంటాను, మళ్ళీ తెలుసుకొని వచ్చి మీకు చెప్తాను, ప్రజెంట్ చేస్తాను అంటే సరిపోతుంది. కానీ దానికి నర్వస్ అయిపోయి, లేకపోతే అరే నేను చెప్పలేకపోతున్నానే, నా ఐడియా బాలేదే అనుకొని అలా ఎలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ బ్లాంక్నెస్ అవ్వటం కానీ చేయకూడదు. ఎప్పుడు ధైర్యంగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్స్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ శారీరక భాష అంటాం. అంటే మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మొహం మీద నవ్వు, ఆ ప్లెజెంట్నెస్ని పెట్టుకోండి. తర్వాత మీ చేతుల్ని చక్కగా ఉపయోగించండి. హ్యాండ్ జెస్చర్స్ అంటాము. మీరు నిల్చుంటే స్ట్రైట్గా నిలబడాలి, అంటే నిటారుగా నిలబడండి. ఒకవేళ కూర్చొని ఉంటే నిటారుగా కూర్చొని చక్కగా వివరించండి. బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక 10 మంది ఉన్నారు, అందరికీ ఐ కాంటాక్ట్ వెళ్ళాలి. ఒకరే ఉన్నారు, వాళ్ళని చూస్తూ కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడాలి. అప్పుడు మీరు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు సూచిస్తుంది. ఈ 4 ఖచ్చితంగా మీరు ఆచరించాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ వన్ స్పష్టంగా మాట్లాడటం, సెకండ్ వన్ సమయాన్ని పాటించడం, థర్డ్ వన్ ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం ఇవ్వటం, తెలియని ప్రశ్నలకు కంగారు పడకుండా నాకు తెలీదు అని కాన్ఫిడెంట్గా చెప్పడం, ఫోర్త్ వన్ శారీరక భాష, బాడీ లాంగ్వేజ్ని చాలా చక్కగా మెయింటైన్ చేసుకోవడం. కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ చాలా ముఖ్యం. మీరు 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే అస్సలైన పిచ్ సమయంలో చాలా బాగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. నెక్స్ట్ మనం అఫర్మేషన్స్కి వెళ్ళే ముందు 2 ప్రశ్నలు క్విజ్ క్వశ్చన్స్ అనుకొని మీరు ఆన్సర్ చేయండి. ఇప్పటిదాకా మీరు బాగా విన్నారా లేదా, గుర్తుందా? ఇది ఒక మీకు చిన్న టెస్ట్. మొదటి ప్రశ్న, మీ ఆలోచనలో సమస్యను ఎలా వివరించాలి? మీరు ఐడియా పిచ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ని, మీ సమస్యను ఎలా వివరించాలి? ఆప్షన్ ఏ, చాలా సుదీర్ఘంగా వివరాలతో పొడవైన వివరణ ఇవ్వాలి. ఆప్షన్ బి, స్పష్టంగా చిన్న వాక్యాల్లో. సంక్షిప్తత మరియు స్పష్టత చాలా ముఖ్యం. ఆప్షన్ సి, ఇతరుల సమస్యలు చెప్పటం, మీ వ్యాపారానికి సంబంధం లేని సమస్యలు. దీంట్లో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ కదా, దాన్ని చూస్ చేసుకోండి, మీ నోట్స్లో రాసుకోండి. సెకండ్ క్విజ్ క్వశ్చన్, పిచ్ డెక్లో ఎన్ని స్లైడ్లు ఉండాలి? ఒకవేళ మీరు ప్రజెంటేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు అయితే అలాంటి పిచ్ డెక్లో ఎన్ని స్లైడ్స్ ఉండాలి? ఆప్షన్ ఏ, 20 నుంచి 25 స్లైడ్లు. చాలా ఎక్కువ వినేవారు విసుగుతారు. ఆప్షన్ బి, 5 నుంచి 7 స్లైడ్లు. ఆప్షన్ సి, 10 నుంచి 15 స్లైడ్లు. కొంచెం ఎక్కువ కీలక అంశాలు మాత్రమే చూపించండి. ఈ ఆప్షన్స్లో ఏది సరైన సమాధానం చెప్పండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది అఫర్మేషన్స్ గురించి. మరి అఫర్మేషన్స్ అంటే వినే ఉంటారు మీరు, వినని వాళ్ళకి అఫర్మేషన్స్ ఏంటో చెప్తాను. మనం ఏ పని చేయాలన్నా, ఏది మొదలు పెట్టాలన్నా అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన ఆలోచనతో కదా, మన థాట్తో. కాబట్టి మరి మన మనసుకి, మన ఆలోచనలకి చిన్న చిన్న వాక్యాలను, పాజిటివ్ వాక్యాలను అందించడమే అఫర్మేషన్స్ అని అంటాం. ఇవి ఎందుకు చేయాలి, అఫర్మేషన్స్ ఎందుకు అవసరం మనకి అనుకోవచ్చు మీరంతా. మరి మన ఆలోచనలు కరెక్ట్గా మనం చేయాల్సింది దానికి తగ్గట్టు ఆలోచించినప్పుడే కదా కరెక్ట్గా చేస్తాము. మరి ఈ అఫర్మేషన్స్ అనేవి పదే పదే మన మనసులో అనుకునే వాక్యాలు అని చెప్పాను. అలా ఎందుకు అనుకోవాలి? మనం పదే పదే అనుకున్నప్పుడు మన బ్రెయిన్ ఆ మాటల్ని వింటుంది, ఆ వాక్యాలను వింటుంది. విని ఏం చేస్తుంది? ఇదే నిజం, ఇలాగే జరుగుతుంది అని బ్రెయిన్ సూచిస్తుంది అనమాట. మన మైండ్ బ్రెయిన్ అలా చెప్తుంది. కాబట్టి మనం నమ్మడం స్టార్ట్ చేస్తాము, అదే యాక్షన్స్ తీసుకుంటాము. కాబట్టి అఫర్మేషన్స్ అనేవి చాలా పవర్ఫుల్. అవి మనం రోజు ప్రాక్టీస్ చేయొచ్చు. ముఖ్యంగా మీరు మార్నింగ్ పడుకునే ముందు ప్రాక్టీస్ చేస్తే చాలు, ఒక మిర్రర్ ముందుకి వెళ్ళి. ఇప్పుడు నాతో పాటు ఒక 5 అఫర్మేషన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వన్, నా స్వరం నా శక్తి. అంటే మై వాయిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్. మీరు కళ్ళు మూసుకొని కానీ లేకపోతే అద్దం ముందుకు వెళ్ళి కానీ ఈ అఫర్మేషన్ని ఒక 3 టైమ్స్ కామ్గా మెల్లిగా అనుకోండి. మరి ఎమోషన్ని కూడా యాడ్ చేయాలి. ఇది చిన్న వాక్యం కానీ ఎమోషన్ కూడా అవసరం దీనికి. నా స్వరం నా శక్తి, మై వాయిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్. పాజ్ అండ్ డూ ఇట్ ఫర్ 3 టైమ్స్. సెకండ్ వన్, నా ఐడియాకు విలువ ఉంది. మై ఐడియా హ్యాస్ వాల్యూ. అంటే నేను ఐడియా పిచ్చింగ్ చేస్తున్నప్పుడు నాకు నమ్మకం ఉండాలి కదా నా ఐడియాస్ మీద, వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు. అదే ఈ అఫర్మేషన్ అనమాట. నా ఐడియాకు విలువ ఉంది. పాజ్ అండ్ ఫర్ 3 టైమ్స్ ప్లీజ్ రిపీట్ దిస్. థర్డ్ వన్, నేను నిర్ణయం తీసుకునే
సత్తా కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు టేక్ డెసిషన్స్. ఇది కూడా 3 times చెప్పండి. 4th one, నా బిజినెస్కి నేను బెస్ట్ లీడర్ని. ఐఎమ్ ద బెస్ట్ లీడర్ ఫర్ మై బిజినెస్. ఓకే, ఇలా ఎమోషన్ యాడ్ చేస్తూ మీకు మీరు ఈ చిన్న వాక్యాలని 3 సార్లు పదే పదే చెప్తూ ఉండండి. లాస్ట్ వన్, నేను మాట్లాడితే క్లారిటీగా ఉంటుంది. వెన్ ఐ స్పీక్ క్లారిటీ కమ్స్. ఓకేనా? ఈ అఫర్మేషన్స్ ప్రతిరోజు మీరు పదే పదే మార్నింగ్ ఒక 3 times, నైట్ పడుకునే ముందు 3 times చేసుకోండి. అండ్ ముఖ్యంగా మీరు రేపు ఐడియా పిచ్చింగ్ చేయాలి, లేకపోతే ముందు రోజులు వస్తున్నాయి, నేను అక్కడ వెళ్ళి చెప్పాలి, నా ఐడియాస్ని పిచ్ చేయాలి, నా బిజినెస్ గురించి మాట్లాడాలి, నా ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అనుకునే సమయంలో ఈ అఫర్మేషన్స్ చేసుకొని వెళ్ళండి. ఇట్ విల్ బీ రియలీ గ్రేట్. మీరే రిజల్ట్ చూస్తారు. ఎంత బాగా మీ పిచ్చింగ్ జరుగుతుందో మీరే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది 6-step ఫ్రేమ్వర్క్ ఫర్ ఐడియా పిచ్చింగ్. అంటే 6 steps మీరు ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు మీ ఐడియా పిచ్చింగ్ని అనేది చెప్తాను. వెరీ క్లోజ్ అటెన్షన్, అంటే బాగా అటెన్షన్ పే చేసి వినండి దీనికి. అండ్ మీరు ఒక నోట్బుక్ పెన్ని తీసుకొని మీ ముందు పెట్టుకోండి. నేను చెప్పే క్వశ్చన్స్కి మీరు కూడా ఆన్సర్స్ రాయాలి. నేను శాంపుల్ ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మీ బిజినెస్, మీ ప్రాజెక్ట్ గురించి తగినట్టు ఆన్సర్స్ రాసుకోవాలి. సరేనా? ఇది ఒక యాక్టివిటీగా చేద్దాం మనం. మరి ఈ 6-step ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ స్టెప్ 1 line ఐడెంటిటీ. అంటే ఒక్క లైన్లో మీ బిజినెస్ని పరిచయం చేయటం. నా క్వశ్చన్, జాగ్రత్తగా వినాలి ఈ క్వశ్చన్ని. మీ బిజినెస్ను ఒక్క లైన్లో ఎలా చెప్పగలరు? ఆలోచించండి. నేను ఒక శాంపుల్ ఆన్సర్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ బిజినెస్ చేస్తున్నాను. దాని గురించి ఒక శాంపుల్ ఆన్సర్ రాస్తాను ఇక్కడ. దానికి తగ్గట్టు మీరు మీ బిజినెస్ గురించి ఆన్సర్ రాసుకోవాలి. నా శాంపుల్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఇలా ఉంటుంది. నా బిజినెస్ని ఒక్క లైన్లో ఎలా చెప్తానో వినండి. మేము సంప్రదాయ హస్తకళను ఆధునిక డిజైన్లతో కలిపి ప్రీమియం హోమ్ డెకార్ మరియు గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేసే బ్రాండ్. ఓకేనా? నేను హ్యాండీక్రాఫ్ట్స్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి ఆన్సర్ రాశాను ఒక్క లైన్లో. మీరు మీ బిజినెస్ గురించి రాయాలి. నెక్స్ట్ స్టెప్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటాం. అంటే కస్టమర్ సమస్య ఏంటి? ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా వినండి, ఆన్సర్ రాయాలి మీరు ఈ క్వశ్చన్కి కూడా. మీ కస్టమర్కి మీరు సాల్వ్ చేస్తున్న ప్రధాన సమస్య ఏమిటి? నా శాంపుల్ ఆన్సర్ వినండి జాగ్రత్తగా. నగరాల్లో ఒరిజినల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ దొరకడం చాలా కష్టం. అలాగే కళాకారుల పనికి సరైన విలువ కూడా దక్కదు. ఈ 2 సమస్యలను నా బిజినెస్ సాల్వ్ చేస్తుంది. మేము సాల్వ్ చేయడానికి చూస్తున్నాము. అలాగే మీరు మీ బిజినెస్ ద్వారా మీ కస్టమర్కి మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారో దాన్ని రాసుకోండి. స్టెప్ 3, యువర్ సొల్యూషన్. మీ సొల్యూషన్ ఎలా పనిచేస్తుంది? మరి ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ కూడా మనమే చెప్పాలి, మన బిజినెస్ చెప్పగలగాలి. ఈ క్వశ్చన్ వినండి. మీరు ఏ సమస్యను ఎలా సాల్వ్ చేస్తారు? మీకు సమస్య తెలుసు, మరి మీరు ఆ సమస్యను ఎలా సాల్వ్ చేస్తున్నారు? నా శాంపుల్ ఆన్సర్ నా బిజినెస్కి ఇలా ఉండొచ్చు. స్థానిక కళాకారుల దగ్గర తయారైన సాంప్రదాయ వస్తువులను మోడర్న్ కలర్స్ మరియు కాంటెంపరీ డిజైన్స్తో కస్టమైజ్ చేసి మేము ఆన్లైన్లో అమ్ముతున్నాము. అది సొల్యూషన్ నా బిజినెస్కి. మరి మీ బిజినెస్కి మీ సొల్యూషన్ ఏంటో మీరు రాయాలి. స్టెప్ 4, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, యుఎస్పి అంటాం, డిఫరెన్సియేషన్ అంటాం. తెలుగులో చెప్పాలి అంటే మీ ప్రత్యేకత ఏంటి? మీ బిజినెస్ యొక్క ప్రత్యేకత ఏంటి? క్వశ్చన్, ఇదే రంగంలో ఉన్న వాళ్ళతో పోలిస్తే మీ యూఎస్పి ఏంటి? మీ ప్రత్యేకత ఏంటి? ఇదే రంగంలో చాలామంది ఎన్నో ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఇస్తున్నారు. మరి మీ ప్రోడక్ట్కి కానీ మీ సర్వీస్కి కానీ ఎలాంటి యూఎస్పి ఉంది అని మనం రాసుకోవాలి. ఇప్పుడు నా శాంపుల్ ఆన్సర్ ఇలా ఉంటుంది. మా యూఎస్పి, మా ప్రత్యేకత ఏంటంటే సాంప్రదాయ కళకి ఆధునిక రూపం. ట్రెడిషనల్ ఫినిషింగ్ ఉంటుంది కానీ మోడర్న్ హోమ్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మరి మాస్ ప్రొడ్యూస్ అని చెప్పము. ప్రతి ఒక్క పీస్ మేము ప్రొడ్యూస్ చేసేది ఈ హ్యాండీక్రాఫ్ట్స్లో యూనిక్గా ఉంటుంది కదా. అలా మీ యూఎస్పి, మీ బిజినెస్ గురించి మీరు రాసుకోవాలి. మీ ప్రత్యేకత ఏంటి? ఎలా మీరు యూనిక్గా మీ ఐడియాని చెప్తారు. స్టెప్ 5, కస్టమర్ అవుట్కమ్, కస్టమర్కి వచ్చే లాభం. ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా వినండి. మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ వాడిన తర్వాత కస్టమర్కి ఏ మార్పు కనిపిస్తుంది? నా శాంపుల్ ఆన్సర్ వినండి.
కస్టమర్లు యూనిక్ లాంగ్ లాస్టింగ్ ప్రీమియం హ్యాండ్ క్రాఫ్టెడ్ పీసెస్ పొందుతారు. మరి మా హోమ్ డెకార్ క్లాసీగా ఉంటుంది. గిఫ్టింగ్కి కూడా కస్టమర్స్ స్పెషల్గా మెమరబుల్ పీసెస్ పర్చేస్ చేసుకోగలుగుతారు కదా. అలా మీ బిజినెస్లో కస్టమర్ అవుట్కమ్ ఏంటి, కస్టమర్ వాడిన తర్వాత అసలు ఏం మార్పు చూస్తారో మీరు స్పష్టంగా రాసుకోగలగాలి. స్టెప్ నెంబర్ 6, విజన్. మీ గోల్, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్వశ్చన్: వచ్చే 6 నెలల్లో మీ బిజినెస్కి ఏ గోల్ పెట్టుకుంటారు? నా శాంపుల్ ఆన్సర్ ఇలా ఉంటుంది. మరి వచ్చే 6 నెలల గోల్ ఇలా ఉంది సార్, లేకపోతే ఇలా ఉంది మేడం. మా ప్రోడక్ట్ రేంజ్ని 20 నుంచి 50 ఐటమ్స్కి తీసుకెళ్ళబోతున్నాము. మరి 5 లక్షల ఆదాయం సాధించడం అనేదే మా నెక్స్ట్ 6 నెలల గోల్ అని చెప్తాను. మరి మీకు మీ విజన్ ఉంటుంది, మీ మిషన్ ఉంటుంది, మీ గోల్స్ ఉంటాయి కదా. ఆ 6 నెలల్లో మీకు స్పష్టంగా తెలియాలి, నేను ఈ గోల్ని పెట్టుకొని నా బిజినెస్ని రన్ చేస్తాను అని రాసుకోండి. ఇది 6 స్టెప్ ఫ్రేమ్వర్క్. మరి ఈ 6 స్టెప్స్ని కలిపితే ఒక మంచి పిచ్చింగ్ ఐడియా తయారవుతుంది. దాన్నే మనం ప్రజెంట్ చేయాలి. ఒక్కొక్కసారి మనకి 2 నిమిషాలు దొరుకుతాయి, ఒకసారి 5 నిమిషాలు దొరుకుతుంది. టైం ఎక్కువ దొరికినప్పుడు మంచి కథలు, మీ పర్సనల్ స్టోరీస్ని తీసుకురండి, ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. టైం దొరకనప్పుడు ఈ సింపుల్ 6 స్టెప్ ఫ్రేమ్వర్క్ని ఫాలో అయిపోండి. మీరు చక్కగా మీ బిజినెస్ ఐడియాస్ని కానీ మీ ప్రాజెక్ట్స్ని కానీ క్లారిటీగా కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయొచ్చు. చివరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 90% విజయం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మరి రాసుకొని వదిలేయటం కాకుండా ప్రాక్టీస్ చేయాలి. మనం వెళ్ళబోతున్నాం, చెప్పబోతున్నాం అని తెలిసినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసుకొని చక్కగా మిర్రర్ ముందు కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్తో, మీ క్లోజ్గా మీ సిబ్లింగ్స్ కానీ, మీ తల్లిదండ్రులతో ఎవరు మీకు క్లోజ్గా ఉన్నా వాళ్ళు వినగలిగితే వాళ్ళతో ప్రాక్టీస్ చేయండి. ఒక 3 నుంచి 5 నిమిషాలు అనర్గళంగా చక్కగా కాన్ఫిడెన్స్తో ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ప్రతిసారి వెళ్ళినప్పుడు మీకు అవకాశం దొరికింది అన్నప్పుడు, మీరు పిచ్చింగ్ చేయాలి అన్నప్పుడు ధైర్యంగా పిచ్ చేయండి. ప్రతి పిచ్ ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. మొదట 2-3 సార్లు పిచ్ విజయవంతం కాకపోవచ్చు, అది మామూలే. అంటే దట్స్ వెరీ న్యాచురల్. ప్రతిసారి మనం చక్కగా చెప్పేసి అందరికీ నచ్చాలని లేదు కదా. ఇనిషియల్గా ఒక్కొక్కసారి విజయవంతం కాకపోవచ్చు, అది క్వైట్ న్యాచురల్. కానీ ప్రతి ప్రయత్నం మీకు నేర్పిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి వెళ్ళినప్పుడు మీకు నర్వస్నెస్ తగ్గిపోతుంది, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, సెల్ఫ్ డౌట్ తగ్గిపోతుంది. అదే మీరు అసలు పిచ్చి చేయట్లేదు, అసలు నాకు రాదు అని భయపడిపోయారు, కంగారు పడుతున్నారు, ఇంకా అసలు అది విఫలం కదా, అప్పుడు ఫెయిల్ అయినట్టే. కాబట్టి మీరు ధైర్యంగా ఎప్పుడు మీకు ఛాన్స్ వచ్చినా, ఎప్పుడు మీకు ప్లాట్ఫామ్ ఉన్నా ధైర్యంగా వెళ్ళి పిచ్ చేయండి. మీరు కూడా మీ స్వప్నాన్ని నిజం చేసుకోవాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు నుంచే పిచ్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి, సరేనా? ఐడియా పిచ్చింగ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎలివేటర్ పిచ్, అంటే 1 నిమిషంలో మన బిజినెస్ ఐడియాని చెప్పేయటం. ఇంకొకటి నార్మల్ పిచ్, అంటే 3 నుంచి 5 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకొని పిచ్ని ఎలాబరేట్ చేసి చెప్పడం. మొదటిది ఎలివేటర్ పిచ్ ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. 1 నిమిషంలో ఇలా చెప్పేయచ్చు. మేము ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేస్తున్నాము, దానికి ఆధునిక డిజైన్లతో కలిపి ప్రీమియం హోమ్ డెకార్ మరియు గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేసే బ్రాండ్ మాది. నగరాల్లో ఒరిజినల్గా హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ దొరకటం లేదు. అంటే ఒరిజినల్గా కళాకారులు, ఆర్టిజన్స్ చేసే ప్రోడక్ట్స్ అంత ఈజీగా హైదరాబాద్లో దొరకవు. మరి కళాకారుల పని కూడా సరైన విలువ దక్కదు. ఈ 2 సమస్యల్ని మేము సాల్వ్ చేస్తున్నాము. మరి స్థానిక కళాకారుల దగ్గర తయారైన ఈ ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ని మేము కొంచెం కొత్త ఐడియాస్తో మోడర్న్ కలర్స్, ఇంకా కంటెంపరీ డిజైన్స్ మన మోడర్న్ హోమ్స్కి సెట్ అయ్యే విధంగా కస్టమైజ్ చేసి ఆన్లైన్లో కూడా అమ్మడం స్టార్ట్ చేశాము. మరి మా ప్రత్యేకత ఏంటంటే, మా యూఎస్పీ గురించి చెప్పాలి అంటే, సాంప్రదాయ కళకి ఆధునిక రూపం, అంటే మోడర్న్ టచ్ని తీసుకొస్తున్నాము ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్కి. ఫినిషింగ్ అంత ట్రెడిషనల్గా కనిపించినా ఈ మోడర్న్ హోమ్స్కి, మన సిటీలో ఉన్న హోమ్స్కి, అపార్ట్మెంట్స్కి, బంగ్లాస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే ప్రోడక్ట్స్ని మేము తీసుకొస్తున్నాము. ప్రతి ఒక్క పీస్ యూనిక్గా ఉంటుంది, ఏదో మాస్గా ప్రొడ్యూస్ చేస్తున్నాము అనేటట్టు ఉండదు.
మరి ఈ ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళు ఇంతకుముందే మా కస్టమర్స్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉన్నాయి, ప్రీమియం హ్యాండీక్రాఫ్ట్స్ పీసెస్ ఉన్నాయి అని మాకు మంచి ఫీడ్బ్యాక్ కూడా రావడం జరిగింది. హోమ్ డెకార్ క్లాసీగా ఉంటుంది, మళ్ళీ గిఫ్టింగ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి మా బిజినెస్లో, మా బ్రాండ్లో. స్పెషల్గా మెమరబుల్గా పీసెస్ దొరుకుతున్నాయి. కాబట్టి మేము వచ్చే ఈ 6 నెలల్లో మా బిజినెస్ ఎలాంటి గోల్ పెట్టుకుంది అంటే, ప్రస్తుతం 20 యూనిక్ పీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, కానీ వచ్చే 6 నెలల్లో మా టార్గెట్ 50 ఐటమ్స్కి పెట్టుకున్నాము. అండ్ ఆదాయం కూడా 5 లక్షలు ఆదాయం సాధించే విధంగా మా బిజినెస్ ప్లాన్ ఉండబోతుంది. ఇలా ఒక్క నిమిషంలో ఎలివేటర్ పిచ్ చెప్పగలగాలి. మీకు సమయం తక్కువ ఉన్నప్పుడు ఈ పిచ్ని ఉపయోగించండి. సెకండ్ వే అంటే ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు మంచి సమయం ఉంది, అందరూ వింటున్నారు, అలాంటప్పుడు ఎలా చెప్పొచ్చు. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ చెప్తాను, వినండి. 5 నిమిషాల టైం ఉన్నప్పుడు మనం స్టోరీ టెల్లింగ్ని కూడా వాడచ్చు. ఇక్కడ మా బిజినెస్ ఒక మంచి సాంప్రదాయ హస్తకళల బిజినెస్, అంటే ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్ని మేము తయారు చేస్తాము. ఆధునిక డిజైన్లతో కలిపి ప్రీమియం హోమ్ డెకార్ అనేది మా కాన్సెప్ట్. హోమ్ డెకార్ని తయారు చేయడం, గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేయడం, అలాంటి చాలా యునిక్ పీసెస్ని ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్లో మోడర్న్ టచ్ ఇచ్చి తయారు చేసేదే మా బిజినెస్ ప్లాన్. అదే మా బ్రాండ్ కూడా. అయితే మా అమ్మమ్మ తాతయ్య ఇలా ఎప్పుడో ఒక 30 ఏళ్ల కింద వాళ్ళ కళని ఇలా చూపించేవాళ్ళు. ఊర్లో చిన్నగా బొమ్మలు తయారు చేయడం కానీ, మా తాతయ్య ముఖ్యంగా బొమ్మలు తయారు చేసేవాడు. దానికి ఒక 10 రూపాయలు 20 రూపాయలు అలా అమ్మేవాడు అనమాట. కానీ చుట్టాలకు తెలిసింది, పెద్దవాళ్ళకి తెలిసింది అది, అరే ఇంత మంచి కళ ఎందుకు నువ్వు ఎక్కువగా చేయవు, ఒక షాప్ ఎందుకు పెట్టుకో, లేకపోతే ఇంకా దీన్ని సిటీస్లోకి ఎందుకు తీసుకెళ్ళవు అని ఆ కాలంలోనే చెప్పారు. కానీ మా తాతయ్య ఆ ఊరు వరకే, ఆ టౌన్ వరకే అలా బొమ్మలు చేసి ఇంకో 2 పెట్టుకొని చేసి అమ్ముకునేవాడు. అలా నేనెందుకో ఒకరోజు ఎన్నో పాత బొమ్మలు ఇలాంటి ప్రోడక్ట్స్ని చూసినప్పుడు మా ఇంట్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ చూసినప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. అరే మనం ఎందుకు ఇవే పీసెస్ ఇట్లా యూనిక్గా హోమ్ డెకార్ ఐటమ్స్ అనే కాన్సెప్ట్తో తీసుకొచ్చి కళాకారులను తీసుకొచ్చి ఎందుకు చేయకూడదు. ఇది మా ఊర్లో నాకు తెలిసిన కళాకారులు ఉన్నారు, మా ఇంట్లో మా తాతయ్య వాళ్ళ చుట్టాలు బంధువుల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలా నేను ఎందుకు ఇలాంటి ఐడియా మనం తీసుకురాకూడదు, ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా ఎందుకు అవ్వదు అని ఆలోచించి ఒకరోజు మా అమ్మతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అలా నాకు కొన్ని కథలు తెలిసాయి. ఎలాంటి చెక్క ఉపయోగిస్తారు, అప్పుడు డైస్ కలర్స్ ఎలా ఉపయోగించేవాళ్ళు, అది ఎంత హెల్దీ, పిల్లలు ఆడుకున్నా కూడా అలాంటి ప్రోడక్ట్స్ పాయిజనస్ అవ్వవు, చాలా ఆర్గానిక్, అప్పటి వుడ్ కానీ అన్నీ ఈ ప్రాముఖ్యతను తెలుసుకొని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. కాబట్టి మెల్లిగా మా ఊరికి వెళ్ళి ఒకరోజు తెలిసిన వారితో మాట్లాడి కొన్ని రోజులు మనం ట్రై చేద్దాం, ఒక 2 నెలలు బొమ్మలు ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళని పెట్టుకొని కొంచెం ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి మొదలైంది మా జర్నీ. ఇప్పుడు ఒక 20 యునీక్ పీసెస్ని ప్రొడ్యూస్ చేసి ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. దానికి చాలా ప్రాముఖ్యత, దానికి మంచి ఫీడ్బ్యాక్ కూడా రావడం జరిగింది. ఇంతకుముందు జరిగిన ఒక 5 రూరల్ మేళాస్లో కూడా నేను పాల్గొన్నాను, అక్కడ స్టాల్స్లో పెట్టాము. అక్కడ చాలా నా ప్రోడక్ట్కి చాలా మంచి పేరు దక్కింది, అలాగే నాకు ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. మరి మా కస్టమర్స్కి ఇక్కడ ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను అని చెప్పడానికి వస్తే, సిటీస్లో ఒరిజినల్గా హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ దొరకడం కష్టమైపోయింది. అన్ని చైనా ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటున్నాయి. మరి అలాగే మన కళాకారులను కూడా మనం మర్చిపోతున్నాం. మన స్టేట్లో, మన తెలంగాణలో ఇలాంటి మంచి కళాకారులు ఉన్నారు, వాళ్ళకు కూడా పేరు రావాలి అనేది ఒక ముఖ్య అంశం. కాబట్టి వాళ్ళకి పేరు వచ్చినట్టు అవుతుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికినట్టు అవుతుంది. మరి హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ ఒరిజినల్గా మంచి క్వాలిటీతో తీసుకురావడం కూడా జరుగుతుంది. ఈ 2 సమస్యల్ని నా బిజినెస్ సాల్వ్ చేస్తుంది అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. నా సొల్యూషన్ ఇక్కడ, మరి స్థానిక కళాకారులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు సిటీస్లో వచ్చే
ఇళ్ళల్లో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే వాళ్ళ మైండ్ సెట్‌లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. మోడర్న్ అవుట్‌లుక్ ఉన్నా కూడా చాలామంది సిటీలో ఉన్నవాళ్ళు, మంచి డబ్బున్నవాళ్ళు, మంచి మిడిల్ క్లాస్‌లో ఉన్న ఫ్యామిలీస్ కూడా మాకు ట్రెడిషనల్ అవుట్‌లుక్, ట్రెడిషనల్ ఇంటీరియర్ డిజైనింగ్ కావాలి అని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్‌ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మరి అందుకే మేము కొంచెం డిఫరెంట్‌గా, క్రియేటివ్‌గా ఆలోచించి మోడర్న్ కలర్స్‌ని, అలాంటి క్రియేటివ్ ఐడియాస్‌ని తీసుకొచ్చి కాంటెంపరరీ డిజైన్స్, మోడర్న్ డిజైన్స్‌ని కస్టమైజ్ చేసి హ్యాండీక్రాఫ్ట్స్‌లో ఆన్‌లైన్‌లో కూడా అమ్మడం స్టార్ట్ చేశాము. మరి నా ప్రత్యేకత ఏంటి? మరి నా బిజినెస్‌కి యూనిక్‌నెస్ ఉండాలి కదా! ఇలాంటి ఎన్నో హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి. కానీ నేను కాన్ఫిడెంట్‌గా నా ప్రత్యేకత ఏంటో చెప్పాలి అంటే, ఇది ట్రెడిషనల్‌గా చూపిస్తూ దానికి ఒక మోడర్న్ ఇమేజ్‌ని తీసుకొస్తున్నాము. అంటే ట్రెడిషనల్ ఫినిషింగ్ ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి వుడ్డే వాడతాం, అలాంటి కలర్సే వాడతాం. కానీ మోడర్న్ హోమ్స్‌కి పర్ఫెక్ట్‌గా ఎట్లా మ్యాచ్ అవుతుందో మేము కస్టమైజ్ చేసి కూడా ఇవ్వగలుగుతాము. మరి ఈ మాస్ ప్రొడ్యూస్ చేసేసి అన్నిటినీ అమ్మేయడం మా ఎంటైర్ గోల్ కానే కాదు. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళకంటూ ఒక యూనిక్‌నెస్ కావాలి అనుకుంటారు. వాళ్ళకి యాంటిక్ పీసెస్ కావాలి అంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రత్యేకంగా హ్యాండీక్రాఫ్ట్స్ కావాలి అంటుంటారు. అలాంటి కస్టమైజేషన్ ఆర్డర్స్ కూడా మేము తీసుకుంటాము. ప్రతిదీ యూనిక్ పీస్‌గా తయారు చేసి ఇవ్వగలుగుతాము. మరి మా కస్టమర్స్ ఇంతకుముందే కొన్నవాళ్ళు ఏమంటారంటే, అసలు చాలా లాంగ్ లాస్టింగ్ ఉన్నాయి, మీ ప్రీమియం హ్యాండీక్రాఫ్టెడ్ పీసెస్ అన్నీ ఎవరి ఇంటికి వచ్చినా కానీ, మా ఆఫీసెస్కి వచ్చినా అడుగుతున్నారు, మీ హోమ్ డెకార్ గురించి అడుగుతున్నారు, ఇది చాలా క్లాసీగా ఉంది అని చెప్తున్నారు. కొందరు గిఫ్టింగ్ కోసం కూడా అడిగారు. అండ్ పెళ్ళిళ్ళల్లో కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కోసం, బర్త్డే పార్టీస్లో చిన్న చిన్న పీసెస్ స్పెషల్గా, మెమరబుల్గా ఆ పీసెస్‌ని తయారు చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్‌ని మేము యాక్టివ్‌గా తయారు చేయడంలో మా స్పెషాలిటీ ఉంది. మరి వచ్చే 6 నెలల్లో కొన్ని ప్రొడక్ట్సే, కొన్ని పీసెసే ఉన్నాయి ఇప్పటికీ. కానీ వచ్చే 6 మంత్స్‌లో ఒక 50-60 యూనిక్ పీసెస్‌ని, కస్టమైజ్డ్ పీసెస్‌ని తీసుకురావాలనుకుంటున్నాం మార్కెట్‌లోకి. మరి ఆ ఆదాయం కూడా చూసుకుంటే ఒక 5 లక్షల ఆదాయం వరకు మేము సాధించాలనుకుంటున్నాము. కాబట్టి ఇది మా స్పెషల్ అండ్ క్లారిటీగా ఉన్న గోల్. మా నెక్స్ట్ 6 మంత్స్‌లో మేము ఇది సాధించాలి అనుకుంటున్నాము.